కమిషన్ల కోసమే గత బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని విమర్శించారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. దుబారా ఖర్చులతో రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్తో పంట నష్టపోతున్న రైతుల భూముల కొనుగోలుపై రివ్యూ చేశారు. ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేసి కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి పరిహారం అందిస్తామన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నీరు వాడకుండానే రికార్డు స్థాయిలో అన్నదాతలు పంటలు పండించారని చెప్పారు మంత్రి వివేక్. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం కమిషన్ల కోసము ఈ ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. మొదలు కాకా వెంకటస్వామి గారు ఉన్నప్పుడు మన ఈ ప్రాంత ప్రజలకు సరిపోయిన నీళ్ళు ఉండాలి, రైతులకు సాగు కోసం నీళ్ళు ఉండాలని చెప్పి ఆ రోజులలో ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ శాంక్షన్ కావడం జరిగింది. దీంతో మన చెన్నూరు ఏరియాలో 55,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టులో 36,000 కోట్ల ప్రాజెక్టులో 11,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టింది. ఇంకా సుమారు 25,000 కోట్లు ఖర్చు పెట్టినుంటే ఆ ప్రాజెక్ట్ పూర్తిగా అయిపోయేది. మన రైతులకు 55,000 సాగుకు నీళ్ళు వచ్చేది. మీ అందరికీ కూడా మీరు భూములు పోకుండా ఉండేది. కానీ కమిషన్లు దోచుకోనికే టీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిడిగడ్డ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కాళేశ్వరంలో ప్రాజెక్ట్ కట్టిండ్రు. ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల మీరందరూ కూడా ఇప్పుడే నువ్వు చెప్పినట్టు ఈ బ్యాక్ వాటర్స్ వచ్చి పంట నష్టం కావడం, ఈ ప్రాంతంలో మీకందరికీ కూడా ల్యాండ్ కంపెన్సేషన్, ల్యాండ్ తీసుకున్నాక కూడా మీకు కంపెన్సేషన్ ఇవ్వలేదు. మీకు ఇవ్వలేదు కానీ ఆ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల అందరికీ 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు చేసి వాళ్ళందరికీ బిల్లు చెల్లించారు. అందుకోసానికి రాష్ట్రము 8 లక్షల కోట్ల అప్పయింది. ఈ 8 లక్షల కోట్ల అప్పయినందుకు ఆర్థికంగా రాష్ట్రము ఇబ్బందిలో ఉన్నది, మీకు అందరికి తెలిసిన విషయం. అందు గురించి ఎవరికి కూడా పాత బిల్లు ఇక్కడ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే దాంట్లో కమిషన్లు దోచుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ బిల్లు కూడా ఆపడం జరిగింది. కానీ సత్యనారాయణ రెడ్డి గారు చాలాసార్లు చెప్పిండ్రు, సార్ మా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్తే నేను పర్సనల్గా పోయి ఈ 5 కోట్ల రూపాయలు ఎట్లనైనా చేయాలి అని చెప్పి మీకు శాంక్షన్ చేయించి రావడం జరిగింది. మొన్న కూడా మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఇది ఇరిగేషను మాకు అన్యాయం అవుతుంది అని చెప్పి మొన్న అసెంబ్లీలో ఆయనను కలిసి మాట్లాడి ఒత్తిడి చేసి ఇంకొక 5 కోట్ల రూపాయలు రిలీజ్ కావడం జరిగింది. కానీ కలెక్టర్ గారు ఏమంటారంటే, సార్ అది ట్రెజరీలో పోయింది, మళ్ళీ టోకన్ నెంబర్ జనరేట్ అయింది, మీరు కొద్దిగా దాన్ని మళ్ళీ ప్రయత్నం చేయాలని చెప్పి మళ్ళీ కలెక్టర్ గారు చెప్పారు. నేను వారికి విశ్వాసం ఇప్పించిన, మీరు మొత్తం ఏరియాకి ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ ఉన్నదో అది మీరు కండక్ట్ చేయండి. ఎన్ని పైసలు వస్తాయో ఆ పైసలు నేను ఈ 5 కోట్లు కూడా రిలీజ్ చేపిస్తా. మొత్తం 10 కోట్ల కోసము ఫస్ట్ ఈ 5 crores ఏదైతే రెడీ ఉన్నాయో ఇది మొదలు డిస్పర్స్ చేయండి. అది వస్తేనే అది కూడా మనము డిస్పర్స్ చేస్తాం. ఎవరైతే పట్టదారులు ఉన్నారో మొదలు పట్టదారులకు తీసుకున్న తర్వాత వేరే వాళ్ళకు కూడా ఇప్పిస్తా. అందరికీ ఇప్పించే బాధ్యత నాది.